అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న రాజన్ ప్రసాద్ గారికి, అర్చన గారికి, చేతన్ ప్రసాద్ గారికి, మిగతా అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. షష్టిపూర్తి నా మొదటి సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు అందరూ చెప్పారు, టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది. నేను పెద్దగా ఈ సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి పెద్ద గొప్పగా అయితే ఏం లేదండి. ఆల్రెడీ ఎంత గొప్పతనం అక్కడ ఉందో కనిపించేస్తుంది. సో ఈ సినిమాని నన్ను మీరందరూ ఆదరిస్తారని, మీ ఆశీస్సులు మాకు ఉంటాయని, షష్టిపూర్తి సినిమాకు ఉంటాయని, మా టెక్నీషియన్స్ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ అండి. యాక్టర్గా నేను ప్రూవ్డ్, అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను చిరంజీవి గారు అనే మాట సరదాగా, రాజా బాగా యాక్ట్ చేశాడు, ఇట్లా అప్పుడు అన్నాడు, రాజా బాగా యాక్ట్ చేశాడు, ఎవరు పని చేస్తాడు, చెయ్యకపోతే తిట్టాలి కానీ చెప్పి, అలా నాకు చేయటం రెస్పాన్సిబిలిటీ. సో నాకు దొరకటం అదృష్టం, క్యారెక్టర్ దొరకటం అదృష్టం. ఇంకా సత్తాగా ఒక మాట చెప్పాలి అంటే ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి చచ్చిపోద్దా ఎవడకరా అని అంటారు. సార్ నన్ను రాజేంద్ర ప్రసాద్ వాడా వీళ్ళకి షాక్, వాడంటే ఆయన లేడీస్ అయినా డబుల్ బాక్స్ చూడగానే ఉరే అన్నాడు, నన్ను వచ్చి ఇద్దరిని ఉరే అన్నాడు. అంటే లవ్, ప్రేమ అంటే ఆయన అంత నచ్చి సొంతం చేసేసుకో. ఒరే అని గబుక్కుని ఎవరిని అంటాం మనం, ఒరే అని ఎవరిని అంటాం గబుక్కుని. మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే, మన సొంత మనిషి అయితే ఒరే అని అంటాం. ఆయన వాడా ఆయన. సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి, క్యారెక్టర్స్ అద్భుతంగా, మంచి కథ చచ్చుకుంటారు. మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుంటారని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం, తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు, మీకు ఇష్టమైతే కనుక మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత సంప్రదాయాన్ని వాటిని గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకటి. అందులో నేనే పనిచేయడం అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా థియేటర్లో చూసి, ఫ్యామిలీతో సహా చూసి, మనవరాళ్ళు, చిన్నపిల్లల్ని అందరితో సహా, తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేసి, మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము, ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోళ మిస్ అవుతుంది, మన గోళ లేకపోతే ఎట్టగా లేడీస్ టైలర్లని గోళ, ఈ వాటికి అదే గోళ. సో ఒక గోళ చేసుకుని మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా, సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే, ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి, చాలా రకాలుగా మారిపోయినాయి. ఏం మారినా మన సంస్కృతి, మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని. ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా చేసుకుంటూ ఈ సినిమాను చూసి, థియేటర్లలో చూసి, మీరందరూ కూడా మన 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 ఇళ్లలో ఏమి కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం.